వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచంద్ర తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలకు నల్గొండ జిల్లాతో పాటు ఎన్నికలు జరిగే 12 జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,63,839 మంది ఓటర్లు నమోదై ఉన్నారని, వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, ముఖ్యంగా ఇతర ఎన్నికలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు తేడా ఉందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వేయాలో క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలిపారు. ఇందుకుగాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విషయంపై ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోస్టర్తో పాటు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగిందని, వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా 1, 2, 3, 4 ప్రాధాన్యత క్రమంలో మాత్రమే అంకెల రూపంలో ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించడం జరిగిందని, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అన్ని పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు వివరాలన్నింటినీ ఇదివరకే తెలియజేయడం జరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, ఇతర సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచందర్, నల్గొండ, మిర్యాలగూడ, చండూరు, దేవరకొండ ఆర్డీఓలు, డిఆర్డీఓ నాగిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఇతర అధికారులు, తహసీల్దార్లు తదితరులు ఉన్నారు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. రేపు పోలింగ్ డే, ఎమ్మెల్సీ పోలింగ్ కోసము. కాబట్టి ఇక్కడ నుంచి పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా బాక్సెస్ తీసుకొని, బ్యాలెట్ బాక్సెస్ తీసుకొని, మెటీరియల్ తీసుకొని వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి బయలుదేరుతున్నారు. ఇది ఆల్ 12 డిస్ట్రిక్ట్స్లో ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకి స్టాఫ్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకి 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యుయెన్సీకి 12 డిస్ట్రిక్ట్స్లో. దీనికి ఈచ్ పోలింగ్ కేంద్రంలో 4 స్టాఫ్ వెళ్తారు. దాంతోపాటు వారు పోలీస్ సిబ్బంది కూడా కమెన్షరేట్గా వెళ్తారు. అన్ని 605 పోలింగ్ స్టేషన్స్ మేము వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది, సో దట్ ఏ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా. అండ్ ఆల్సో అన్ని చోట్ల సెక్షన్ 144 ప్లేస్లో ఉంది, ప్రొహిబిషన్ కూడా ప్లేస్లో ఉంది. సో ఎవరు కూడా ఏ విధమైన ఇన్సిడెంట్స్కి తావు లేకుండా అన్ని జిల్లాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. ఎవ్రీ పోలింగ్ కేంద్రంలో బేసిక్ మినిమం ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఫ్యాన్స్, కూలర్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మేము. ఈ వెదర్ కండిషన్స్లో వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా సఫిషియెంట్ షేడ్, అదేవిధంగా మెడికల్ పర్సనల్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు ఈచ్ పోలింగ్ కేంద్రంలో. ఇప్పుడు మీరు చూస్తే ఈచ్ పోలింగ్ స్టేషన్లో
ఇది ఒక పోస్టర్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది, ఎవరికి ఎలా ఓట్ చేయాలి అనేది, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దట్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా డిస్ప్లే అవుతుంది పోలింగ్ స్టేషన్ బయట. ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారు అది చూసుకుని క్యాండిడేట్స్కి ఎవరికి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది చూసుకోవచ్చు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి జనరల్ ఎలక్షన్కి స్లైట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం బ్యాలెట్ బాక్సెస్ యూజ్ చేస్తున్నాం దీనికి అండ్ బ్యాలెట్ పేపర్స్. ఆ బ్యాలెట్ పేపర్ మీద మీరు ఓటర్స్ 52 ప్రిఫరెన్సెస్ దాకా వారు 52 ప్రిఫరెన్సెస్ ఇండికేట్ చేయొచ్చు. ఇంగ్లీష్ న్యూమరికల్ నంబర్స్తో వారు ఆ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్లో. మీరు చూస్తే కనుక ఓన్లీ ఈ ఎంటీ కాలంలో వాళ్ళు మార్క్ చేయాలి. క్యాండిడేట్ పేరు మీద కానీ లేకపోతే క్యాండిడేట్ పిక్చర్ మీద కానీ ఏ విధమైన మార్కింగ్స్ చేస్తే ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అవుతుంది. సో అది చేయకుండా పెట్టాలి. అండ్ వేరే ఇంగ్లీష్ నెంబర్స్ కాకుండా వేరే అక్షరాలతో కానీ వేరే మార్కింగ్ ఏదైనా చేసినా ఆ బ్యాలెట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఓటింగ్లో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ సేమ్ నంబర్ 2 క్యాండిడేట్స్కి ఇవ్వకూడదు. సో 1 to 52 వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరో 1 ఒక్కరికే ఉండాలి. సెకండ్ ప్రిఫరెన్స్ వారికి సెకండ్ నెంబర్ ఉండాలి, వాళ్ళకి మళ్ళీ 1 అనే ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. సో ఓటర్స్ ఆ జాగ్రత్త తీసుకుంటే వాళ్ళ ఓటు ఇన్వాలిడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ పోస్టర్ మేము అన్ని చోట్ల డిస్ప్లే చేయడం జరుగుతుంది. వారు కూడా ఓటర్స్కి అవగాహన కోసం మీ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాము. సో మీరు చూస్తే కనుక వాయిలెట్ అండ్ ఎవరు కూడా వారు పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ తెచ్చి వాడకూడదు. మేము ఇచ్చిన పెన్ అక్కడ పోలింగ్ బూత్లో ఇచ్చిన పెన్ తోనే వారు మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎంటీ కాలం మీద. వాళ్ళది ఆ నంబరింగ్ వేరే దగ్గర మార్క్ చేసినా లేకపోతే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయినా కానీ వాళ్ళ ఓట్ ఇన్వాలిడ్ అయిపోతుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా వారు ఓట్ వేయాలి. సో ఇది మేము ఓటర్స్ అందరికీ కూడా చెప్తున్నాము. 4కి బిఫోర్ వచ్చి వారు లైన్లో నిల్చుని ఉంటే సేమ్ ప్రాసెస్ వాళ్ళకి కూపన్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ నెంబర్ నుంచి వాళ్ళని అందరినీ ఓటింగ్ కంప్లీట్ చేశాకే ఆ ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని అందరూ పోలింగ్ క్లోజ్ చేస్తారు. గ్రాడ్యుయేట్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించి ఉప ఎన్నిక ఏర్పాట్లు ఈరోజు పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్స్కి చేరుకుంటారు. ఇక్కడ నల్గొండ జిల్లాకు సంబంధించి 97 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 80,710 మంది ఓటర్స్ ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఓటర్స్ సంబంధించి. మాకు 97 పోలింగ్ స్టేషన్ సంబంధించి సిబ్బంది వారికి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ల మెటీరియల్స్ చెక్ చేసుకుంటున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ మొత్తం 97 పోలింగ్ స్టేషన్ని 21 రూట్స్గా చేసుకున్నాము. రూట్ ఆఫీసర్స్గా, సెక్టర్ ఆఫీసర్స్గా తహసీల్దార్స్ ఆధ్వర్యంలో వారు చేరుకుంటారు. వారు ఇక్కడ భోజనం చేసుకొని ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ చేసుకున్నాక బయలుదేరుతారు. మొత్తం ఈరోజు చేరుకున్న తర్వాత రాత్రి అక్కడే ఉంటారు పోలింగ్ సిబ్బంది. ఎన్నికల కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం రేపు పొద్దున పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ ఇంతకుముందే తెలియజేసాం, ఓటర్ స్లిప్స్ పంచాం. ఎవరికైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో అందరికీ కూడా. ఈ జిల్లాకు సంబంధించి 80,710 ఓటర్స్ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మేము విన్నపం అన్ని రకాలుగా తెలియజేశాం. ఈ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలకు అనుగుణంగా నిర్వహించి విజయవంతంగా ముగించాలని మా సిబ్బంది అందరికీ 2 సార్లు ట్రైనింగ్ ఇచ్చి పోలింగ్ సిబ్బందికి కానీ అందరికీ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు బయలుదేరుతారు. ఇది ఏర్పాటు.